ఏఎంసీ అహింసా మెడిటేషన్ ఛానల్ బంటుమిల్లి వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. నా పేరు నాగపుల్లయ్య, నంద్యాల. నేను వృత్తిరీత్యా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. 2009 ధ్యాన మహాయజ్ఞం శ్రీశైలంలో నాకు తొలి పరిచయం జరిగింది. నేను ధ్యానం అంటే నా దృష్టిలో ఒక వయసు వచ్చిన తర్వాత, రిటైర్మెంట్ తర్వాత చేసే కార్యక్రమం అనే భావన ఉండేది. అంటే ధ్యానం అనేది ఇప్పుడు కాదు, అది వైరాగ్యం అనే ఆలోచనతో ఉన్న నాకు మా మిత్రుడు లేదు ఇది చేయాలి ఇప్పుడు అని చెప్పేసి అక్కడ తీసుకెళ్ళాడు. అక్కడ నాకు వినిపించిన తొలి మాట, ధ్యానం అంటే వైరాగ్యం అనుకుంటున్నావోయ్, ధ్యానం అంటే వైరాగ్యం కాదు, వైభోగం చేసి చూడు అని చెప్పేసి గురువుగారి మాటలు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆ మాటలు నాకు చెవులు పడినాయి. ఒక్కసారిగా శరీరం అంతా కూడా జల్దరింపు వచ్చింది. ఎందుకు? ధ్యానం అంటే వైరాగ్యం అనే నా భావన వైరాగ్యం కాదు, వైభోగం చేసి చూడమంటున్నారు. అంటే తెలియకుండానే ఇది వైరాగ్యం కాదా, మరి ఏమిటి వైభోగమా, చేసి చూడమంటున్నారు అని చెప్పేసి ఎలా చేయాలని చెప్పి మా మిత్రుని అడిగాను. ధ్యానం ఎలా చేయాలంటే ఆయన ఇలా కూర్చో, కళ్ళు మూయి, 2 చేతులు కట్టేసి నేను వచ్చి పిలిచేంత వరకు నువ్వు కదలొద్దని చెప్పేసి ఆయన నాకు ఆ ధ్యానం నేర్పించేసి వెళ్ళారు. అలా కూర్చున్న నేను అలాగే ఉండిపోయాను. ఆయన వచ్చి ఇక్కడ నిద్ర ధ్యానంలో నుంచి వచ్చేసి కళ్ళపైన చేతులు పెట్టుకొని చెప్పాడు. ఎంతసేపు కూర్చున్నావు తెలుసా నువ్వు అంటే 10 నిమిషాలు అయింటుందన్నాను. 10 నిమిషాలు కాదండి, మీరు 2 గంటల సేపు కూర్చున్నారని చెప్పారు. అద్భుతం అనిపించింది నాకు. నేను ఇప్పుడే కదా కూర్చున్నాను, 2 గంటలు అంటున్నాడు అని చెప్పి టైం చూసుకుంటే నిజంగానే 2 గంటలు అయింది. ఆ 2 గంటల్లో నా దేశంలో ఎంతో మార్పు, శరీరం అంతా కూడా తేలిక అయినట్టు, ఆ ప్రాంతం అంతా కూడా నేను ఏదో ఎగురుతూ ఉన్నాను, కొండలపైన ఎగురుతున్నంత అనుభూతి పొందాను. అంతవరకు నాకున్న ఆలోచన ధ్యానం అంటే వైరాగ్యం, కానీ వైభోగం అని నేను రుచి చూశాను. ధ్యానం అంటే వైరాగ్యం కాదు, వైభోగం. ఇది ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన ధర్మం ఉంది. ఇది నేను తెలుసుకున్నాను. ఈ శ్రీశైల దేవస్థానం మల్లికార్జున స్వామి ఆ బ్రహ్మరామ అమ్మవారి యొక్క కర్ణ కటాక్షాలతో నాకు అందించబడిందని చెప్పేసి అప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ధ్యానం చేసుకుంటూ, శాకాహారం మాత్రమే తీసుకుంటూ అద్భుతంగా మా చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా నేను ఈ ధ్యాన కార్యక్రమాలకు వెళ్తూ ఉంటాను. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి వచ్చాను. సూపర్ సార్. సార్ ఇప్పుడు చాలామంది మాంసాహారంలో ఉండిపోయారు, ధ్యానంలో ఉండి కూడా చాలామంది మాంసాహారంలో ఉండిపోయారు. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా? మన ఆహారం బట్టి మన ఆలోచనలు. తెలియక ఇన్నాళ్ళు మనము మాంసాహారము శక్తివంతమైందని తెలుసుకున్నాం అనుకొని మనము మన తల్లిదండ్రుల నుంచి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఆహారము అంటే మాంసాహారం అనే భ్రమలో ఉన్నాం. ఆహారం అంటే శాకాహారం, అద్భుతమైన ఆహారం. ఈ ఆహారంలో ఉన్న శక్తి, ఆ జీర్ణశక్తిని మనం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో అప్పుడే అద్భుతమైన జీవితాన్ని జీవించగలుగుతాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మన సమస్యలు విన్నాం. ఈ మధ్యకాలంలోనే కరోనా రావడానికి ప్రధాన కారణమే మాంసాహార భక్షణ. మరి ఈరోజు అటువంటి ఆ పరిస్థితులు మళ్ళీ రాకూడదు అంటే ప్రతి ఒక్కరు కూడా శాకాహారిగా మారి, ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేసుకొని అద్భుతమైనటువంటి ఆనందమైనటువంటి జీవితం జీవించాలి. ఎప్పుడైతే ఆ ధ్యానం చేస్తుంటామో అప్పుడే మనము ధన్యమైన జీవితం జీవిస్తానని నేను మనసా వాచ కర్మణ అది నమ్మాను. అందులో భాగంగానే నేను చేసుకుంటూ ఎక్కడైనా కార్యక్రమాలు ఉంటే నా వంతుగా నేను చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. థ్యాంక్ యూ ఏఎంసీ పత్రిజీ, థ్యాంక్ యూ టు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణవల్లమ్మ గారికి, సదానంద స్వామి గారికి, ఏఎంసీ ఛానల్ సంతురెడ్డి వెంకటస్వామి గారికి సబ్స్క్రైబ్ చేసుకోండి. హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఈ ఏఎంసీ ఛానల్ రాబోయే కాలంలో శాటిలైట్ ఛానల్గా మారాలని, విశ్వంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఈ ధ్యానం శాకాహారి కావాలనే గురువుగారి లక్ష్యం. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా శాకాహారి కావాలనే లక్ష్యం నెరవేరాలనే అద్భుతమైనటువంటి ఆలోచనతో ఏఎంసీ రాబోయే కాలంలో శాటిలైట్ ఛానల్గా అందరికీ సేవలు అందించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ఆ టీంకి అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు సార్.